అందరికీ నమస్తే. నా పేరు వీరమల్లి యాదవ్. ఈశాన్య కౌంటీ అనే ఒక ప్రాజెక్టుకి మీకు పరిచయం చేయబోతున్నాను. ఇది ఎక్కడ ఉంది అనుకుంటే నేషనల్ హైవే 44 అంటే బెంగళూరు హైవే ఏదైతే ఉంటుందో సో ఆ బెంగళూరు హైవేకి జస్ట్ 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఈ ప్రాజెక్ట్ ఉంది. గవర్నమెంట్ బడ్జెట్లో పెట్టడం మూలంగా ఈ రోడ్ అనేది 100 ఫీట్ రోడ్డుగా చేస్తున్నారు. ఇది హెచ్ఎండి అప్రూవల్తో ఉన్నది. సో దీంట్లో చాలా బెస్ట్ ఎమ్యూనిటీస్ ఇవ్వబోతుంది. దీనికి ఎల్పి నంబరు రెరా అనేది సో అప్రూవల్స్ రావడం జరిగింది. సో దీంట్లో కూడా మనకి అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, సో దాంతోపాటు కూడా హెచ్ఎండిఏ నామ్స్ ప్రకారం అన్నీ ఉన్నాయి. ఇది 14 ఎకరాల ప్రాజెక్టు. దాదాపు ఇది దీంట్లో మనకు అన్ని ఎమ్యూనిటీస్ ఇవ్వడం జరిగింది. సో ఇది మధ్యలో 40 ఫీట్ రోడ్, ఇంటర్నల్ 30 ఫీట్ రోడ్ ఉంటాయి. సో ఇది 100 ఫీట్ రోడ్కి ఇది మనకి వదిలిపెట్టడం జరిగింది. 100 ఫీట్ రోడ్ ఆనుకొనే సెజ్జులు కూడా ఒక 500 ఎకరాల సెజ్జులు, దాంతోపాటు కూడా ఎలికట్టే అడ్డుపోతే చందన్వల్లి రోడ్కి ఉన్నాయి. తర్వాత ఈ ప్రధానమైనటువంటి రోడ్ కనెక్టివిటీ దీనికి చాలా అద్భుతంగా ఉంది. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చేరుకోవాలంటే ఎక్కువ సమయం పట్టదు. జస్ట్ ఒక అర్ధగంట పైచిల్కే మనకి తర్వాత మెడిటేషన్ సెంటర్ అన్నా శాంతివనం అనేది చాలా పెద్ద, ప్రపంచంలో అతిపెద్ద మెడిటేషన్ సెంటర్. దీనికి ఒక హాఫ్ అన్ అవర్లో చేరుకోవచ్చు. తర్వాత మనం ఇక్కడనే ఎందుకు తీసుకోవాలనుకుంటారు, చాలా మంది డౌట్ వస్తుంది ఇక్కడనే ఎందుకు తీసుకోవాలని. అంటే ఫస్ట్ వచ్చేటప్పుడు ఓఆర్ఆర్ దాటిన తర్వాత మనకి లెఫ్ట్ సైడ్ ఏమో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంటుంది, హాడా జోను. తర్వాత నెక్స్ట్ రైట్ సైడ్ 110 ఉంటుంది. అది 12 కిలోమీటర్ వరకు ఉంటుంది కాబట్టి దాని తర్వాత కొత్తూరు తిమ్మాపూర్ అనే ఇండస్ట్రియల్ జోన్ ఉంటుంది. సో అక్కడ మనం తీసుకోలేము, ప్రాజెక్ట్ వేయలేము. సో అక్కడ అది ఇండస్ట్రియల్ జోన్ కదా, అది ఇండస్ట్రియల్ జోన్ కాబట్టి రెసిడెన్షియల్ జోన్ కాదు. నెక్స్ట్ దాటితే మనకు ఇది షాద్నగర్ అనేది రెసిడెన్షియల్ జోన్ కాబట్టి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఈరోజు మీరు పెట్టే పెట్టుబడి ఏదైతుందో రేపు మీ పిల్లల భవిష్యత్తుకి పునాది కాబోతుంది కాబట్టి మీరు తప్పకుండా ఒకసారి సైట్ విజిట్ చేయండి. మీకు ఫ్రీ సైట్ విజిట్ ఉంటుంది. ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనుకున్నారో, ఎవరైతే పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించారో, సో తక్కువ ప్రైస్తోనే హెచ్ఎండిఏ వెంచర్ ఈ ఏరియాలో తక్కువ ఉంటుంది దీనికి. సో మొత్తం మళ్ళీ డెవలప్మెంట్ అయినాక దాని రేట్ పెరుగుతూ ఉంటుంది కాబట్టి ఇప్పుడే మీరు బుక్ చేసుకోండి. థ్యాంక్ యూ.